ఏంట్రా సాగర్, గంట నుంచి చీరలు చూస్తున్నాం. ఒక్క చీర అర్థం కాలేదు. ఈ చీరలు కొనేదేదో చిన్న వరల్డ్ వార్లా ఉందిరా బాబు. ఈ చీరలు ఎంచడం గొప్ప సహనం ఉండాలి. ఆ ఆడోళ్ళకి నిజంగా మెచ్చుకోవాలి. ఎలా తీస్తున్నారో ఏంటో ఈ చీరలు సెలెక్ట్ చేయడం అంటే చాలా కష్టంగా ఉందిరా అని చెప్పేసి అనేసరికి, మరి ఏమనుకుంటున్నావు అన్నయ్య? చీరల సహనంలో ఆడవాళ్ళకి భూదేవంత సహనం ఉందని ఎందుకంటారు? ఇందుకే వాళ్ళు ఎంత సహనంతో ఎంత దినగా ఎంచుకుంటారో చీరలు అని అనేసరికి, ఆ మాటలన్నీ విన్న ధీరజ్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. అలా బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అసలు నాకు ఈ చీరలు ఎంచడం ఏం ఎంచాలో అర్థం కావడం లేదు. తప్పక తీయాలి. అసలే ఆడవాళ్ళకి శ్రావణ మాసం అంటే అని చెప్పేసి అంటూ, ఏంట్రా ధీరజ్ ఎక్కడున్నా, ప్రేమకి చీర తీయవా అని అనేసరికి, అదేం లేదులే అన్నయ్య, నేను ఇంకెప్పుడైనా తీసుకుంటాను, మీరు తీయండి అని అనేసరికి, ఆడవాళ్ళకి శ్రావణ మాసం అంటే చాలా పట్టింపురా. అందులోగా పెళ్ళైన తర్వాత ఫస్ట్ శ్రావణ మాసం అంటే ఇంకా పట్టింపు అని అనేసరికి, అవునరా ధీరజ్, మేము చీరలు పట్టుకెళ్ళి నువ్వు చీరలు పట్టుకెళ్ళిపోతే ప్రేమ ఎంత ఫీల్ అవుతుంది? ఇక్కడ డబ్బులు ఉన్నాయా లేవా అని చెప్పేసి అంటూ, డబ్బులు లేవని ఫీల్ అవుతున్నావా? అయితే నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి చందు అయితే డబ్బులు ఇస్తూ ఉంటాడు ధీరజ్కి. నా దగ్గర కూడా కొంత ఉందిరా చిన్నోడా అని చెప్పేసి సాగర్ కూడా కొంత ఇస్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ డబ్బులు ఇచ్చేసరికి ధీరజ్ అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. ఇవరే చీర ఏదో ఒకటి ఎంచరా అని అనేసరికి, సరే పదండి అన్నయ్య అని చెప్పేసి ముగ్గురు హ్యాపీగా ఫీల్ అవుతూ చీరలు ఎంచడానికి అయితే వెళ్తూ ఉంటారు. ఇక సాగర్ అయితే ప్రేమ కోసం చీర పెంచుతూ ఉంటాడు. ఇక చందు అయితే, ఇది నర్మదాకి బాగుంటుంది అనిపిస్తుందిరా అని చెప్పేసి అనేసరికి, అవునన్నయ్య, కరెక్ట్ టైంలో భలే ఎంచావు నర్మదాకి. ఇది నర్మదా ఫేవరెట్ కలర్ కూడా. థ్యాంక్స్ అన్నయ్య అని సాగర్ అయితే చందుకి అంటూ ఉంటాడు. ఇక చందు అయితే, ఒరే మీ వదిన కూడా ఏదైనా మంచి సారీ ఎంచరా, అస్సలు ఎంచలేకపోతున్నాను అని అనేసరికి, సరే అన్నయ్య అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక ధీరజ్, నువ్వు కూడా ఎంచు, ప్రేమకి వేగంగా టైం అవుతుంది అని చెప్పేసి అనేసరికి, సరే అన్నయ్య చూస్తున్నాను అనేది అంటూ ఉంటాడు. ఇక సాగర్ అయితే, అన్నయ్య ఈ చీర బాగుంటుంది చూడు అని అనేసరికి, అవునన్నయ్య, ఈ చీరలో వదిన లక్ష్మీదేవిలా ఉంటుంది అని చెప్పేసి ధీరజ్ కూడా అంటూ ఉంటాడు. అలా అనేసరికి, నిజంగా మీ వదిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందిరా. ఈ చీర మరుదులు ఇద్దరు ఎంచారని తెలిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అనేసరికి, ఇక ధీరజ్ కూడా ప్రేమకి చీర ఎంచుతూ ఉంటాడు. అలా ఎంచేసరికి, నా భార్య కూడా వాళ్ళతో పాటు అందంగా కనిపించాలి కదా అని చెప్పేసి చీర ఎంచుతూ, ఇది ప్రేమకి చాలా బాగుంటుంది అని అయితే ధీరజ్ ప్రేమకు ఒక చీర ఎంచుతూ ఉంటాడు.